సో హాయ్ గైస్. సో ఈ వీడియోలో అయితే చాలామంది నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు. లైక్ అన్న ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, లైక్ ఈ కోడింగ్ టెస్ట్ రాసేటప్పుడు ఇన్పుట్ ఎలా తీసుకోవాలి. కొంతమంది స్టాండర్డ్ అవుట్పుట్ స్టాండర్డ్ ఇన్పుట్ అంటున్నారు, కొంతమంది ఫంక్షన్లో కోడ్ రాస్తే సరిపోయిద్ది అంటున్నారు. అది ఎలా చేయాలి అని కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు కోడింగ్ టెస్ట్ రాసే ముందర ఇవి తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే ఈ లీడ్ కోడ్ అని వీటిల్లో రాసేటప్పుడు ఓన్లీ ఫంక్షన్స్లో లాజిక్ బిల్డ్ చేయటమే తెలుస్తుంది అనమాట. వీళ్ళకి స్టాండర్డ్ ఇన్పుట్ స్టాండర్డ్ అవుట్పుట్ అనేది తెలియదు. నిజమే, ఎంత ఎంత చేసున్నా కానీ కొంతమందికి తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ముందర ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంటారు ఆర్ ఎక్కడైనా చూసుంటారు అనమాట. సో అందుకని చాలామందికి ఈ డౌట్ వస్తుంది. సో మీకు కూడా ఈ డౌట్స్ ఏమైనా ఉంటే చివరిదాకా చూడండి. అండ్ ఆల్సో ఇంకో క్వశ్చన్, లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారన్న కోడింగ్ టెస్ట్లో, లైక్ నువ్వేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు అండ్ టెస్ట్ కేసెస్ ఎలా సాల్వ్ చేయాలి, లైక్ చాలా టెస్ట్ కేసు ఉంటాయి కదా, అవి ఎలా ఆలోచించాలి, మనం ఆ టైంలో ఎలా సాల్వ్ చేయగలగాలి అని చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో నేను ఈ వీడియోలో అయితే ఆ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే చూడండి, ప్లాట్ఫామ్స్ చూపిస్తాను. లైక్ ఏ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ మనకి హైరింగ్, లైక్ కోడింగ్ టెస్ట్ ఎక్కువ ఈ కంపెనీస్ పెడతాయో ఆ ప్లాట్ఫామ్స్ కూడా చూపిస్తాను అనమాట. సో వీడియో అయితే చివరితో చూడండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది కోడ్చెఫ్ ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో ఏమి మనకి కంపెనీస్ కోడింగ్ టెస్ట్ అనేవి పెట్టవు. బట్ ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నానంటే చాలామందికి అసలు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక క్వశ్చన్ ఇచ్చారు, లైక్ మీరు కోడింగ్ టెస్ట్ రాస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, లక్కీ 7 అని ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఇది మీరు కోడ్ చేసే ఐడి అనమాట. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. C++ అయితే C++, జావా, పైథాన్ ఏదైనా మీ కంఫర్ట్ అనమాట. సో ఇది వాడు ఇనీషియల్గా ఇచ్చిన టెంప్లెట్ అనమాట. ఇక్కడ నువ్వు కోడ్ మొత్తం రాయాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ మొత్తం చదువుతారు. సో ఇన్పుట్ ఫార్మాట్, అవుట్పుట్ ఫార్మాట్ అండ్ కన్స్ట్రైంట్స్. మీరు టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు కన్స్ట్రైంట్స్ని మైండ్లో పెట్టుకోవాలి. కన్స్ట్రైంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఇన్పుట్గా మీరు వేరియబుల్స్ తీసుకుంటారు కదా, ఆ వేరియబుల్ యొక్క లెంత్ మినిమం టు మ్యాక్సిమం ఎంత లెంత్ ఉండొచ్చు ఆర్ ఫిక్స్డ్ లెంత్ అనేది, అండ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఉంటుంది అని. ఫర్ సపోజ్ ఇక్కడ క్వశ్చన్లో ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాడు, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 10 ఫిక్స్డ్ అనమాట, 10 అనే ఉండిద్ది. అండ్ ఎస్లో ఏముంటాయి అంటే లోవర్ కేస్ లెటర్సే ఉంటాయి అని వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. సో దీన్ని బట్టి మీరు మీ లాజిక్ని, మీ కోడ్ని బిల్డ్ చేసుకుంటే మీరు ఉన్న టెస్ట్ కేసెస్ అన్నీ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉండిద్ది. ఇన్ కేస్ మీరు ఇది ఫాలో అవ్వకుండా మీకు నచ్చిన సొల్యూషన్ కొట్టేస్తే, ఇఫ్ ఇట్ ఈజ్ ఆప్టిమల్, ఆ ప్రోగ్రామ్కి మీరు కొట్టేది బెస్ట్ సొల్యూషన్ అయితే నో ప్రాబ్లం అనమాట. ఒక్కోసారి ఏమైందంటే మనం కోడ్ రాసినప్పుడు 5 టెస్ట్ కేసెస్ రన్ అయ్యి మిగతా 2 టెస్ట్ కేసెస్ ఆర్ 1 టెస్ట్ కేస్కి టైం లిమిట్ ఎక్సీడెడ్ అని వస్తుంది. టైం లిమిట్ ఎక్సీడెడ్ అని ఎందుకు వస్తుందంటే, నువ్వు రాసిన కోడ్కి ఏదో ఒక టెస్ట్ కేస్కి, ఏ టెస్ట్ కేస్కి అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ టెస్ట్ కేస్కి అక్కడ వాడు ఇచ్చిన కన్స్టెంట్స్లో ఉన్న టైం కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఆ టెస్ట్ కేసుని సాల్వ్ చేసి అవుట్పుట్ తీసుకురావడానికి నీ యొక్క కోడ్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అట్లాంటప్పుడు వచ్చేది టైం లిమిట్ ఎక్సీడెడ్. సో నువ్వు రన్ టైం ఎర్రర్ వచ్చినా, కంపైల్ టైం ఎర్రర్ వచ్చినా యూ కెన్ సాల్వ్ ఇట్. బట్ టైం లిమిట్ ఎక్సీడెడ్ అని వస్తుందంటే మోస్ట్లీ నువ్వు లాజిక్ చేంజ్ చేయాలి. లేదా నువ్వు రాసింది బ్రూట్ ఫోర్స్ అయ్యి ఉంటుంది, దాన్ని బెటర్ అప్రోచ్కో ఆర్ ఆప్టిమల్ అప్రోచ్కో తీసుకొచ్చి నువ్వు మళ్ళీ కోడ్ రాయాలన్నమాట. సో అది అందుకే కన్స్టెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామందికి కోడ్లు కొడతారు బ్లైండ్గా, బట్ కన్స్టెంట్స్ అంటే ఏంటి ఇవి కూడా తెలుసుకోండి, ఇవి తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ శాంపుల్ ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చాడు కదా, ఇక్కడ ప్రొసీడింగ్ అని ఇచ్చాడు. మనం ఈ అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలంటే ఆ స్ట్రింగ్లో ఉన్న 7th లెటర్ ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ ఐడిలో ఇచ్చాడు కదా, ఇక్కడ వాడు ఏది ఫంక్షన్ ఇవ్వలేదు, జస్ట్ బేసిక్ టెంప్లెట్ ఇచ్చాడు. ఇది C++లో బేస్ టెంప్లెట్ అనమాట. ఇంట్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ అనమాట. హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ అనేది హెడర్ ఫైల్, మిగతావన్నీ దానికి రిలేటెడ్ అనమాట. ఇది C++ వాళ్ళకి అయితే అర్థమైంది. పైథాన్ అని జావాలో ఎవరైనా చూస్తుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా, అందుకని టర్మ్స్ చెప్తున్నా. ఇంట్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్, మన కోడ్ మొత్తం రాస్తాం కదా అది. సో ఇప్పుడు ఇక్కడ వాడు నువ్వు మొత్తం స్టాండర్డ్ ఇన్పుట్ స్టాండర్డ్ అవుట్పుట్ అంటే నువ్వు రాసే కోడ్లోనే ఇన్పుట్ తీసుకోవాలి, అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి, నువ్వే రాయాలి. 2 ఇన్పుట్ రాయడానికి కోడ్ నువ్వే రాయాలి, అవుట్పుట్ ప్రింట్ చేయడానికి కోడ్ నువ్వే రాయాలి. సో ఇక్కడ ఓన్లీ 7th లెటర్ ప్రింట్ చేయమన్నాడు. సో ప్రొసీడింగ్లో 7th లెటర్ వచ్చేసి D అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దానికి కోడ్ ఎలా రాస్తానంటే, ఇప్పుడు నేను స్ట్రింగ్ str అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను. సో ఆ తర్వాత CIN str అంటే ఏం లేదు. ఇప్పుడు జావాలో అయితే మనం ఒక వేరియబుల్ని రీడ్ చేయడానికి, టెర్మినల్ నుంచి రీడ్ చేయాలంటే మనం స్కానర్ అని ఎలా యూస్ చేస్తామో, పైథాన్లో ఇన్పుట్ అని యూస్ చేస్తాం కదా. సో అది ఎలాగో C++లో CIN అంటాం అనమాట. సో ఇది స్టాండర్డ్ ఇన్పుట్. సో ఇప్పుడు నేను రాసేసాను, లైక్ ఇన్పుట్ తీసుకోవడానికి కూడా నేను కోడ్ రాసేసాను. సో నెక్స్ట్ ఏంటంటే అవుట్పుట్ ప్రింట్ చేయాలి, ఆర్ నా లాజిక్ని నేను అక్కడ రాసి తర్వాత నేను అవుట్పుట్ ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ సింపుల్గా ఏం లాజిక్ ఏం లేదు. సో ఉన్న స్ట్రింగ్లో నుంచి 7th లెటర్ని నేను ప్రింట్ చేయాలి. సో సింపుల్గా cout
స్టియర్ ఆఫ్ 6. సో 6 అని పెట్టి ఇప్పుడు సబ్మిట్ కొట్టాను కదా. సో ఇప్పుడు మనకి టెస్ట్ కేసెస్ అన్నీ రన్ అయ్యి అది రిజల్ట్ ఇస్తుంది. లైక్ మన టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయితే అక్కడ గ్రీన్ కలర్లో అయితే ఎలా వచ్చిందో అలా రైట్ అని వస్తుంది అనమాట. ఆర్ ఏమన్నా టెస్ట్ కేసెస్ అనేవి ఫెయిల్ అయితే మటుకు కింద చూపిస్తుంది లైక్ కొన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యాయని. సో ఇలా స్టాండర్డ్ ఇన్పుట్ స్టాండర్డ్ అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. సిఅవుట్ అంటే ఏం లేదు, మీరు జావాలో ఎలా ప్రింట్ఎఫ్ అని సంథింగ్ ఉంటుంది అండ్ పైథాన్లో కూడా ఏదో ఉంటుంది కదా ప్రింట్ అని. సో అలాగే C++లో సిఅవుట్ అంటాం అనమాట. సో ఇలా టెంప్లెట్ వర్క్ ఇచ్చేసి మొత్తం ఎంటైర్ డీటెయిల్ కోడ్ నువ్వే రాయాలి. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైర్ ప్రో అని ఉంది కదా. సో నేను చాలా కంపెనీలకి టెస్ట్ రాసినప్పుడు లైక్ డెలాయిట్, KPMG ఇట్లాంటి చాలా కొన్ని కంపెనీస్కి ఈ ప్లాట్ఫామ్ అయితే నేను ఎక్కువ చూశాను, హైర్ ప్రో అనేది. సో ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఆ ఐడిలో అసలు నీకు ఏమీ ఇవ్వడం అనమాట. నీకు అసలు మొత్తం కోడ్ నువ్వే కొట్టాలి. జస్ట్ క్వశ్చన్ ఇస్తాడు, ఈ టెంప్లెట్ ఉంది కదా, ఈ టెంప్లెట్ కూడా ఏమి ఇవ్వకుండా మొత్తం ఎంటీకి ఇస్తాడనమాట. టెంప్లెట్ మొత్తం ఎంటీకి ఇస్తాడు, హెడర్ ఫైల్తో సహా మొత్తం నువ్వే కొట్టాలి. ఆర్ ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఫర్ సపోజ్ ఈ స్టాండర్డ్ ఇన్పుట్ ఉంది కదా, ఈ ఇన్పుట్ అనేది కోడ్ వాడు రాసేస్తాడు, మిగతాది నేను రాయమంటాడు. సో అలాంటప్పుడు నీకేం అవసరం లేదు, ఆ ఫంక్షన్ అంతా అవసరం లేదు. నేనేం సజెస్ట్ చేస్తానంటే మొత్తం తీసేసుకొని మీరు నీట్గా కోడ్ రాసుకోండి ఇలాంటి కేసులోనే. నెక్స్ట్ కేసు వచ్చేసి హ్యాకర్ ర్యాంక్ అనమాట. సో హ్యాకర్ ర్యాంక్లో ఏంటంటే సో ఇది హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ అనమాట. హ్యాకర్ ర్యాంక్లో కూడా జరుగుతాయి అంటే ఎస్ జరుగుతాయి. కొంచెం టఫ్గా ఉండే ఎగ్జామ్స్ అన్నీ హ్యాకర్ ర్యాంక్లోనే జరుగుతాయి. అండ్ హ్యాకర్ ర్యాంక్లో అనేది ఎవాల్యుయేషన్ చాలా టఫ్గా ఉంటుంది. అంటే నీకు తెలియదు, నువ్వు ఒక్కసారి నీ కోడ్లన్నీ రన్ అయినా కానీ నీ నేమ్ రావచ్చు రాకపోవచ్చు అనమాట. సో దానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్ నాకు తెలియదు వాళ్ళు ఎన్ని క్రైటీరియా మీద చూస్తారు. నేను ఇప్పటిదాకా హ్యాకర్ ర్యాంక్లో రాసిన టెస్ట్లు, కంపెనీకి హ్యాకర్ ర్యాంక్లో రాసిన టెస్ట్లో ఒక్కటి కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. సో అందుకే ఇది మన వాళ్ళందరికీ అంత నోటెడ్ అనమాట. ఏదన్నా హ్యాకర్ ర్యాంక్లో టెస్ట్ అంటే మేము సగం ఫిక్స్ అయిపోతాం, ఇది లక్కున్నట్టుకు వచ్చేదిలే మన వల్ల కాదులే అనుకొని. బట్ మనం చేయాల్సిన పని ఏంటంటే చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చాడు, కన్స్ట్రెంట్స్ చెప్పా కదా, ప్రతి ప్రాబ్లంకి కన్స్ట్రెంట్స్ అనేవి ఉంటాయి. కన్స్ట్రెంట్స్ని బట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం నేర్చుకోండి. కన్స్ట్రెంట్స్ని బట్టి మీ టెస్ట్ కేస్ని తీసుకోవడం నేర్చుకోవాలన్నమాట. సో ఇది ఎలా నేర్చుకోవాలన్నా అంటే సింపుల్. మీరు ఎవరైతే డిఎస్ఏ చేస్తుంటారు కదా, మీరు ఓన్లీ షీట్లు ఫాలో అవుతా డిఎస్ఏ చేస్తే మీ లాజికల్ ఎబిలిటీ బాగా డెవలప్ అవుద్ది. బట్ కోడింగ్ టెస్టుల్లో కోడ్ సాల్వ్ చేసే అంత డెవలప్ అవుద్దా అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈజీ క్వశ్చన్ అయితే చేస్తారు, మీడియం అయినా చేయొచ్చు. బట్ హార్డ్గా వస్తే సో ఇక్కడ డిఫికల్టీ రేటింగ్ ఏంటి, హార్డ్ అని ఉంది. సో ఇది చేయలేకపోవచ్చు అనమాట. సో ఈ ఎబిలిటీని డెవలప్ చేసుకోవాలి. ఈ టెస్ట్ కేసెస్ని ప్రాబ్లం చూసాక ఈ టెస్ట్ కేసెస్ని థింక్ చేయడం, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మనం టెస్ట్ కేసెస్ని థింక్ చేయడం, ఇవన్నీ ఎలా వస్తుందంటే కోడింగ్ కాంటెస్ట్ అటెండ్ అవ్వాలి. దేంట్లో అటెండ్ అవ్వాలి? లీడ్ కోడ్, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, ఈ 3 పాపులర్ ప్లాట్ఫామ్స్. ఇందులో బెస్ట్ ఏంటంటే కోడ్ ఫోర్సెస్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి లీడ్ కోడ్, థర్డ్ వచ్చేసి కోడ్ చెఫ్. నేను దీని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ సో అది గైస్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ ఇచ్చాడు, అవుట్పుట్ ఇచ్చాడు. సింపుల్గా నెంబర్సే ప్రింట్ చేయాలి, నువ్వు ఎక్స్ట్రా నథింగ్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఈ కోడ్కి వచ్చేసరికి సో ఇక్కడ నేను C++ సెలెక్ట్ చేసుకున్నాను లాంగ్వేజ్. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ స్పెసిఫికల్లీ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు మాకు ఈ లాంగ్వేజ్లోనే కోడ్ కొట్టాలని, మీకు ఏ లాంగ్వేజ్ రాసుకోవడానికి ఆప్షన్ ఎవరు. ఫర్ సపోజ్ ఓన్లీ C++ అనుకోండి, వాళ్ళు ఓన్లీ C++ ఉంటుంది, నేను ఇంకే లాంగ్వేజ్ చూస్ చేసుకోలేదు. అలా కూడా ఉండిద్దా అంటే ఉండిద్ది. ఏ రోల్స్ అంటే ఫర్ సపోజ్ ఎంబెడెడ్ ఇంజనీర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని రోల్స్ ఉంటాయి అనమాట. వాటిలో ఏంటంటే మీరు C ఆర్ C++, ఒక్కోసారి C++ కూడా ఇవ్వరు, ఓన్లీ CA ఇస్తారనమాట కోడ్ కొట్టడానికి. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేము, మనం వస్తే కొడతాం లేకపోతే లేదనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఐడిలో సో ఆల్రెడీ చాలా ఫంక్షన్ రాస్తుంది. ఈ ఇంట్ మెయిన్లో ఉన్న ఫంక్షన్ అంతా ఏంటంటే ఆ కోడ్ని తీసుకొని దాన్ని ఆ ఇన్పుట్ని తీసుకొని దాన్ని మొత్తం ప్రాసెస్ చేస్తాడు, చాలా ప్రాసెస్ చేస్తాడు. సో మీరు దీన్ని టచ్ చేయకండి, దీన్ని గెలకొద్దు. దీన్ని అసలు గెలకకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు కదా, ఈ ఫంక్షన్లో మీ లాజిక్ను మొత్తాన్ని రాయాలి. ఈ ఫంక్షన్లో రాయండి. ఆ బయట ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని ఈ పర్టికులర్ ఫంక్షన్లో మీరు కాల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరే స్టాండర్డ్ ఇన్పుట్ తీసుకోవడానికి కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫంక్షన్లో ఇంటికే వెక్టార్ వి అని ఇచ్చేసాడు కదా. వెక్టార్ అంటే ఒక అరే లాగా అనమాట, ఒక డైనమిక్ అరే లాగా అనుకోండి. సో తీసుకొని ఇక్కడ ఇంట్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ ఇంట్ అని ఇచ్చాడు కాబట్టి మీరు అవుట్పుట్ని రిటర్న్ చేసేటప్పుడు ఇంటీజరే రిటర్న్ చేయాలి. ఇక్కడ వెక్టార్ అని ఇస్తే వెక్టార్నే రిటర్న్ చేయాలి, అరే అని ఇస్తే అరేనే రిటర్న్ చేయాలి, స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగే రిటర్న్ చేయాలి. చాలామందికి ఇది తెలియదు అనమాట. సో చెప్తున్నా, తెలిస్తే ఓకే, బట్ తెలియకపోతే సో అది
సో ఇక్కడే రాయాలి. మీరు ఈ ఇంటి మెయిన్ని గెలకద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఇది మొత్తం డిలీట్ చేసేసి మొత్తం లేపేసి కోడ్ చూసి రాసేటప్పుడు చేస్తారు ఈ పనులు. కోడ్ చూసి రాసే వాళ్ళు ఏంటంటే మొత్తం లేపేసి వాళ్ళు దొరికిన కోడ్ పట్టుకొని ఇక్కడ మొత్తం టైప్ చేసి రాసేసి అమ్మ చేసేసామనుకుంటారు. 90% అది అవ్వదు. టెస్ట్ కేస్ అవుద్ది, అంతా కరెక్ట్ అని వచ్చుద్ది, మీకు మీ ర్యాంక్ పెరుగుద్ది. బట్ మీకు టెస్ట్ క్లియర్ అయినట్టు మోస్ట్లీ రాదు. ఎందుకంటే అది వాడికి తెలుసు హ్యాకర్ ర్యాంక్లో వాడు చాలా క్రైటీరియాస్ ఫాలో అవుతాడనమాట ఈ ప్లెజరిజంని స్టాప్ చేయడానికి. సో అందుకని మోస్ట్లీ ఈ ఇంటి మెయిన్ ఫంక్షన్ని మీరు ఏం గెలవకుండా ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్లోనే మీ ప్రాబ్లం యొక్క లాజిక్ మొత్తాన్ని డెవలప్ చేయండి. సో టోటల్గా అయితే ఇది అంటే హ్యాకర్ ర్యాంక్ హైర్ ప్రోనేనా అన్న అంటే మిగతా వాటిలో జరగవా అంటే జరుగుతాయి. బేసికల్గా అసలు కోడింగ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో అనమాట. ఎలాంటి టైప్లో మనకు ఉంటుంది, ఒకటి మెయిన్ ఫంక్షన్లో రాయాలా, లేకపోతే మొత్తం లాజిక్ మనమే రాయాలా, లేకపోతే ఎలా రాయాలి, వాడు ఎలా ఇస్తాడు, మనం ఎలా నేర్చుకోవాలి. నా సజెషన్ ఏంటంటే మీరు మొత్తం రాయటం నేర్చుకోండి. అది బెస్ట్ వే అండ్ అది గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఇలా ఫంక్షన్లో రాస్తే మీరు అవి మర్చిపోతే మీరు ఆపర్చునిటీ లాస్ అవుతారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే లైక్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారన్న కోడింగ్ టెస్ట్లో అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కంపెనీని బట్టి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ డెలాయిట్ ఉంది, డెలాయిట్లో ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, కోడింగ్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. బట్ అక్కడ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేని మీద ఫిల్టర్ అవుతారు అంటే యాప్టిట్యూడ్ మీద ఫిల్టర్ అవుతారు. కోడింగ్ క్వశ్చన్స్ అందరూ సాల్వ్ చేస్తారు, చూసి రాయని చూడకుండా రాయని మెజారిటీ సాల్వ్ చేసేస్తారనమాట. యాప్టిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ గూగుల్ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆర్ స్టార్టప్స్ పెడతాయి కోడింగ్ కాంటెస్ట్. సో చాలా హార్డ్గా ఉంటాయి అనమాట. అవన్నీ మోస్ట్లీ ఏ క్వశ్చన్స్ ఉంటాయి అంటే గ్రాఫ్స్ నుంచి ఉంటుంది, డైనమిక్ ప్రోగ్రామింగ్ నుంచి ఉంటుంది, అరేస్లోనే కొంచెం టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో మంచి అల్గోరిథమ్స్ మీద బిల్డ్ చేస్తారు క్వశ్చన్స్. సో మోస్ట్లీ ఈ 3 డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రాఫ్స్, అరేస్ రిలేటెడ్, ఒక్కోసారి ట్రీస్ కూడా అడుగుతారు. సో ఈ 4 లింక్డ్ లిస్ట్ మీద చాలా తక్కువ ఉంటాయి క్వశ్చన్స్. లైక్ కోడింగ్ టెస్ట్లో చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇంటర్వ్యూలో వచ్చేసరికి అది ఒక 5 to 10 LPA ఆర్ 5 to 15 LPA అయితే లింక్డ్ లిస్ట్ మీద మీకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. విచ్ ఈజ్ లైక్ మీడియం లెవెల్ అండ్ ఈజీ. హార్డ్ లెవెల్ అయితే అంతే ఉండదు, మోస్ట్లీ మీడియం లెవెల్ ఉంటుంది. సో అది మెజారిటీ మీరు టెస్ట్ కేసెస్ ఆలోచించాలి. మీరు ప్రాబ్లం చూసినప్పుడు సాల్వ్ చేసేటప్పుడు వాడు ఇచ్చిన టెస్ట్ కేసు చాలా సింపుల్ టెస్ట్ కేసు ఇస్తాడు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ద లార్జెస్ట్ టెస్ట్ కేసు, టఫెస్ట్ టెస్ట్ కేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా థింక్ చేయాలన్నమాట. అలా థింక్ చేయాలంటే మీరు కోడింగ్ కాంటెస్ట్లో అటెండ్ అవుతూ అవి సాల్వ్ చేస్తుంటే మీకు ఆ థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అవుద్ది అనమాట. సో టోటల్గా అయితే ఇది మొత్తం డిఎస్ఏ మీద నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పాను. డిఎస్ఏ చేసేటప్పుడు ఎలా చేయాలి, మీరు డిఎస్ఏ చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అయితే మీరు కోడింగ్ కాంటెస్ట్లు అనేవి క్లియర్గా చేయగలరు అనమాట. ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. సో టోటల్గా అయితే ఈ వీడియోకి అయితే అది ఫైనలీ గైస్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్